పనసకాయ బిర్యానీ చాలా అంటే చాలా ఫేమస్. మరి దానికి సంబంధించిన ప్రిపరేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు అన్నని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. ఇది ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేస్తారన్న ఒకసారి మాకు చెప్పండి. ఇది పనసకాయ బిర్యానీ అండి. మా సుబ్బయ్య ఫేమస్ ఇది. మాది ఇక్కడ కాకినాడ నుండి స్పెషల్గా ఇది వస్తుంది మాకు. ఇక్కడ హైదరాబాద్ నుండి కూడా కాకినాడ నుండి స్పెషల్గా మా పనసకాయ వచ్చి ఇక్కడ మేము తయారు చేస్తామండి. ఎలా ఒకసారి చూడండి. ఏమేమి వాడతారు? మేము అల్లం పేస్ట్ వేస్తామండి. ఇక్కడ మేమే డైరెక్ట్ గా కాకుండా ఇక్కడ మేమే చేసుకొని మేమే తయారు చేసుకొని వేస్తామండి. గీ ఒరిజినల్ గీ ఇది. ఆయిల్, జీరా పొడి, మిర్చి పౌడర్, పసుపు, ధనియాల పొడి. ఇదేంటన్నా? ఇది ధనియాల పొడి. ఉప్పు, సాల్ట్, పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్. ఇది ఆనియన్ ఏంటంటే ఫ్రై చేస్తే దీనికి ఒక ఫ్లేవర్ వస్తుంది అనమాట పనసకాయ బిర్యానీ. సరే స్టార్ట్ చేస్తారండి. ఓల్ గరం మసాలా అండి ఇవన్నీ. చెక్క, లవంగ, యాలచి, అనాస పువ్వు, జాపత్రి ఇవన్నీ కలిపి మిక్స్ కొట్టి ఇది గరం మసాలా. మొత్తం అన్ని వీట్స్ వేసుకొని గరం మసాలా పొడి కొట్టుకొని ఇట్లా యూజ్ చేస్తాం. ఇది ఎలాచి పొడి, ఖాళీ ఎలాచి పొడి. ఇది ఎలాచి పొడి. గీ కూడా మేము ఒరిజినల్ వాడుతాం. ఇక్కడ ఏది కూడా అసలు ఇది ఉండదు. సరే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారన్న? ఫస్ట్ అల్లం పేస్ట్ చేస్తాం. ఫస్ట్ అల్లం పేస్ట్ చేస్తారా? ఆయిల్ వేయరా? ఆయిల్ తర్వాత చేస్తాం. ఓకే, ఫస్ట్ అల్లం పేస్ట్ వేస్తారంట. నార్మల్ గా మనం వంట చేసుకుంటే ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాం, కాకపోతే ఇక్కడ అల్లం పేస్ట్ వేస్తున్నారు. ఆయిల్ అండి ఇది. తర్వాత ఆయిల్ వేస్తున్నారు. కొద్ది గీ వేస్తామండి. కొంచెం గీ వేస్తున్నారు. పసుపు అండి ఇది. పసుపు ఇప్పుడే వేసేస్తారా? ఓకే, పసుపు వేసారు. పుదీనా అండి ఇది. పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్, ధనియాల పొడి, జీరా పౌడర్ అండి ఇది. యాలచి పొడి, గరం మసాలా, ఓల్ గరం మసాలా. మీరు ఇట్లా చేయితో డైరెక్ట్ వేస్తున్నారు కదా, మరి క్వాంటిటీ ఏం లేదా? మాకు డైలీ 30-20 సంవత్సరాలు మాకు ఇది ఎక్స్పీరియన్స్ కదండి. మాకు ఆల్టర్నేటివ్ మాకు తెలిసిపోద్ది ఎంత వేయాలో ఏంటి అనేది మాకు. ఇది మీట్ మసాలా, చికెన్ మసాలా. ఇది ఏం మసాలా అన్నది? చికెన్ మసాలా. చికెన్ మసాలా ఎందుకు? అది వెజిటేరియన్ వెజ్లో వెజ్ కోసం ఇది బిర్యానీ మసాలా. ఇది కారం అండి. కారం 2 స్పూన్లు కనుక అంతేనా? అది క్వాంటిటీ బట్టి ఎంత వేస్తారో అంత బట్టి. ఇది 2 కేజీలు ఉంటుందండి. ఇది నిమ్మకాయలు ఒక 3 నిమ్మకాయలు. నిమ్మకాయ వేస్తే ఏమైతుంది? నిమ్మకాయ వేస్తే దానికి ఫ్లేవర్ వస్తుందండి. ఇది పనసకాయ ఫ్లేవర్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా మిక్స్ చేసి ఏం చేస్తారన్న? ఇది మిక్స్ చేసి పెరుగు ఇందులో వేస్తాం. మళ్ళీ పెరిగేస్తారా? ఇందులో పెరిగేస్తాం. సాల్ట్. ఒకవేళ సాల్ట్ ఎక్కువైంది నాకు ఏం చేస్తారు మరి? సాల్ట్ మనకి ఎంత క్వాంటిటీ ఉందో అంతే వేసుకుంటాం. ఎక్కువ అనేది కాదు, మేము డైలీ చేస్తాం కదా. ఎక్కువ అనేది అవ్వదు. ఒకవేళ అయితే అప్పుడు నిమ్మకాయలు ఇలాంటిది ఏమైనా మళ్ళీ యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు ఇది 2 కేజీస్ అంటున్నారు కదా, మరి పెరుగు ఎంత తీసుకోవాలన్న? 2 కేజీస్ పనసకాయ ముక్కలు, 2 కేజీస్ పెరుగు. రైస్ వచ్చి 5 కిలో. ఓకే, 5 కేజీస్ రైస్, ఇది 2 కేజీస్ పెరుగు, 2 కేజీస్. ఓకే, ఇది ఆయిల్లో ఫస్ట్ అబ్బాయిల్ ఆయిల్లో చేయాలండి, డైరెక్ట్ కాకుండా. ఫస్ట్ ఆల్రెడీ ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు పనసకాయ ముక్కలు. ఇది పండువా లేకపోతే కాయ కూడా మంచి లేతకాయ, పాలు వచ్చేటట్టు లేతకాయ కట్ చేస్తారు. అది ఓకే, లేతకాయ తీసుకొని కట్ చేసి దీనికి బాగుంటది. ఒకవేళ పండు చేస్తే పండు అయితే కాదు, రాదు, బాగోదు. ఖాళీ పనసకాయకి ఏంటంటే లేతకాయ, అది పాలు వచ్చేటట్టు ఉంటేనే అది బాగుంటుంది. అది ఓకే, విన్నారు కదా,
లేత కాయ అయితే బాగుంటదంట, టేస్ట్ బాగుంటది. నెక్స్ట్ పెరిగేస్తారా అన్న? పెరిగేస్తాం. అన్న ఇందులో మరి అన్నిటికంటే పెరుగు క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా? ఈ ముక్కలు దీనికి సరిపడేట్టుగా వేసుకుంటున్నాం. ఈ పనసకాయ ఎంత అయితే ఉందో పనసకాయ ముక్కలకు సరిపోయేటట్టు వేసుకుంటారా? మరి ఇది పెరుగు పుల్లటి పెరుగు తీసుకోవాలా లేకపోతే నార్మల్ పెరుగు తీసుకోవాలా? పుల్లటి పెరుగు తీసుకుంటే బాగుంటుందండి. పుల్లటి తీసుకుంటే బాగుంటుందా? ఇంకా కొద్దిగా ఆయిల్ సరిపోదండి, ఆయిల్ వేసుకుంటాను. మీకు ఎట్లా తెలిసింది అన్న ఆయిల్ సరిపోలేదని? ఇక్కడ పైన తెలిసిపోతాను. పైన ఆయిల్ వస్తే పర్ఫెక్ట్ అన్నట్టు. ఇది మసాలా అయిపోయిందండి. ఇది మొత్తం అవ్వడానికి ఎంత టైం పడుతుంది అన్న? ఇవన్నీ అవ్వడానికి ఒక గంట పడుతుంది. ఇది ఇప్పుడు అయిపోయింది. ఆఫ్ బాయిల్ చేసి ఆయిల్ ఆఫ్ బాయిల్ చేసింది. ఇది ఈ మసాలా ఇప్పుడు వేసేది. మళ్ళీ ఇది మిర్చి సరిపోయిందండి. ఇప్పుడు ఏం చేస్తాం, వాటర్ లో రైస్ వేసి ఆఫ్ బాయిల్ చేసిన తర్వాత ఇందులో రైస్ వేస్తాం. అన్న ఇప్పుడైతే ఇదంతా మిక్స్ చేసిండు, మసాలా టేస్ట్ చేస్తుండు, మరి ఎట్లుంది అనేసి. ఓకేనా అన్న టేస్ట్? ఓకేనా. ఇప్పుడు ఇది టేస్ట్ ఏం టేస్ట్ వస్తుంది అన్న ఎక్కువ? ఇది పనసకాయ, ఇది ఒరిజినల్ పనసకాయ, బ్రౌన్ ఆనియన్, గరం మసాలా అంతా మేము ఇక్కడే మేము తయారు చేసుకుంటాం కాబట్టి ఆ ఫ్లేవర్ వస్తుంది. ఓకే. బయట అనేది మేము ఏం అసలు కొనము, బయట ఏం తేము కూడా అసలు. ఓన్ ప్రిపేర్ మాది. కాకినాడ నుండి కంపల్సరీ ఇది మాకు డైలీ ట్రావెలింగ్ లో మాకు పనసకాయ అక్కడి నుండే వస్తుంది. అక్కడ నుండి చేసి అక్కడి నుండి వస్తుంది కాబట్టి మాకు ఫ్లేవర్ కరెక్ట్ సెట్ అయింది. ఓకే, అక్కడ నుండి వస్తుంది కాబట్టి కరెక్ట్ ఉన్నది. ఓమ్ని ఫుడ్ సేమ్ అంతే. పనసకాయ బిర్యానీ మాది స్పెషల్. అందుకే చూపించమని అడిగాం మేము ఇక్కడ పనసకాయ బిర్యానీ స్పెషల్ అనేసి. అదేనండి మా అది ఓన్ తయారు చేసుకుని మేము చేసుకుంటాం అంతే, ఇంట్లో తయారు చేసుకుంటాం. ఓకే అన్న, ఇప్పుడు ఏం చేయాలన్న నెక్స్ట్? 5 minutes 10 minutes వరకు ముత్తపెట్టి పక్కన పెట్టిన తర్వాత రైస్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తాం. తర్వాత అప్పుడు ఆ రైస్ బాయిల్ అయిన తర్వాత ఇందులో వేస్తాం. ఆఫ్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఒక 5 minutes పక్కన పెట్టి ఇట్లనే వదిలేస్తారా? మూత పెడతాం. ఓకే, ఒక 5 minutes ఇలా వదిలేయాలంట. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వదిలేయడం వల్ల ఏమైంది? మసాలా అంతా దానికి ముక్కలకి పడుతుంది అండి. ఓకే, పనసకాయ ముక్కలకి మసాలా అంతా బాగా పడుతుంది. అందుకే ఒక 5 minutes ఇలా వదిలేసిన తర్వాత రైస్ ని ఇందులో వేయాలి. రైస్ ఇందులో వేయాలి. ఆఫ్ బాయిల్ అయిన తర్వాత అందులో కూడా కొన్ని గరం మసాలాలు ఇవన్నీ వేసిన తర్వాత అందులో కూడా వేసిన తర్వాత రైస్ లో అది ఉడకాలి, బాయిల్ అవ్వాలి. బాయిల్ అయితే ఆఫ్ బాయిల్ అయిన తర్వాత రైస్ ఇందులో వేస్తాం. ఇప్పుడు ఆ రైస్ లో ఏమేమి వేసిర్రు? రైస్ లింక్ వేస్తారు, చూపిస్తానండి. ఓకే, చూపించండి. ఇప్పుడు ఫస్ట్ వాటర్ పెట్టుకుంటామండి. ఇది దమ్ బిర్యానీకి అదే పనసకాయ దమ్ వాటర్ పెట్టుకొని ఫస్ట్ అల్లం పేస్ట్ వేస్తాం. వాటర్ లోనే వేసేస్తారా? అల్లం పేస్ట్ వేస్తాం. రైస్ వేసుకోక ముందు రైస్ వేసుకుని ముందు అల్లం పేస్ట్ వేస్తాం. తర్వాత బిర్యానీ ఆకు వేస్తామండి. అల్లం తర్వాత బిర్యానీ ఆకు వేస్తాం. తర్వాత చెక్క, దాల్చిన చెక్క వేస్తామండి. ఓకే. తర్వాత ఉడికి తర్వాత రైస్ కి ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది. రైస్ కి ఫ్లేవర్ పట్టడానికి ఇందులో చెక్క, లవంగ, యాలచ్చి, అనాస పువ్వు, జాపత్రి అన్ని కలిపి ఇవి కూడా వాటర్ వేస్తాం. ఇప్పుడు ఈ మసాలా మనం మిక్స్ చేసుకున్నాం కదా, దాంట్లో కూడా మసాలా వేసారు కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే మరిగి అదంతా ఫ్లేవర్ అంతా రైస్ పట్టి ఇవంతా మసాలా మళ్ళీ వేస్ట్ మసాలా తీసేద్దాం. అది తీసేసిన తర్వాత రైస్ ఆఫ్ బాయిల్ అయిన తర్వాత ఇందులో వేస్తామండి. ఓకే. ఇది అనాస పువ్వు కూడా 2 వేస్తామండి. ఇదిగోండి అనాస పువ్వు. ఇంతేనండి, ఇది వేసేది. కొద్దిగా జస్ట్ ఒక 10 నిమిషాలు మరిగితే సరిపోతుంది. ఇందులో ఆయిల్ మళ్ళీ వేస్తాం. ఆయిల్ అంటే రైస్ ఏమవుద్దంటే అప్పుడు రైస్ అదే దగ్గరే ఉండకుండా విడివిడిగా రైస్ ఉంటుంది. ఇది కూడా ఆయిల్ అండి. ఆయిల్ వచ్చి ఒక 100 grams ఉంటుందండి. 100 grams వేసుకోవాలి. దీంట్లో సాల్ట్, కారం, కూడా వేస్తాం. సాల్ట్, కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ కూడా
దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తారా? ఇదంతా రైస్ లేదంటే సప్పగా ఉంటుంది కదా, ఆ పేస్ట్ చేస్తే రైస్ కూడా పడద్ది, తినేటప్పుడు కొద్దిగా ఇది కూడా తగులి. సాల్ట్ కంట ఇదైతే ఇదేం సాల్ట్ అన్నా? ఇది కల్లుప్పు అంటారండి. ఇది కల్లుప్పు. నార్మల్ సాల్ట్ వేయొచ్చు. నార్మల్ సాల్ట్ కంటే ఇది వేస్తే మనకి ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ అవుతుందండి. ఇది వేస్తే ఓకే, ఇది వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. 3 మరి ఇది ఎక్కువ అంటే ఉప్పు అనిపియదా ఇది తింటుంటే? లేదు, ఇది వేస్తే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి. ఇది వేస్తే ఓకే, మంచి టేస్ట్ అయితే వస్తుంది. మరి నార్మల్ ఉప్పు వేసుకుంటే ఎట్లుంటది? నార్మల్ ఉప్పు వేస్తే అది దానికి రైస్ కి పట్టదండి. కల్లు ఉప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇదిగోండి, ఇది మిర్చి పేస్ట్ అండి. ఈ మిర్చి పేస్ట్ వేసి ఏమవుతుందంటే రైస్ కు చప్పబడకుండా కొద్దిగా కారం వేసుకోవచ్చు కదా అన్న? కారం వేసి మళ్ళీ రైస్ ఎర్రగా అయిపోద్ది కదా, గ్రీన్ కలర్ ఉండాలి. ఓకే, కలర్ ఉండాలి, టేస్ట్ ఉండాలి అనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. ఎంత తీసుకోవాలన్న పేస్ట్? ఇది వచ్చి 100 గ్రామ్స్ ఉంటుందండి. 100 గ్రామ్స్ ఉంటుంది. 100 గ్రామ్స్ తీసుకోవాలి. ఓకే, సరే, దానికి తగిన మోతాదులో 100 గ్రామ్స్ మేము వేసుకుంటాం. ఓకే, మనం ఎంత తీసుకుంటే అంత క్వాంటిటీ తీసుకోవాలి. ఓకే, ఇవన్నీ ఎందుకు తీస్తున్నారన్న? తీసేసి లేదంటే ఘాట్ ఎక్కువ అయిపోతాం. ఇది ఏం చేస్తాం, ఇంకా ఫ్లేవర్ మనకి ఎక్కువ రావాలంటే ఇవి ఇట్లా ఇలాగెలా చేస్తే మళ్ళీ అందులో వేసి ఆ ఫ్లేవర్ ఇంకా ఎక్స్ట్రా ఇది అవుతుంది అనమాట. దంచితే అనమాట, దంచితే ఫ్లేవర్ ఇంకా మంచిగా వస్తుంది. ఇప్పుడు దీని తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత హాఫ్ బాయిల్ తర్వాత ఫస్ట్ లేయర్ వేస్తాం, తర్వాత ఇంకా 70% అయిన తర్వాత ఇంకా వేస్తాం. అలాగా 25 మినిట్స్ దీనికి దమ్ అవ్వాలి. ఓకే, 25 మినిట్స్ దమ్ అవ్వాలి. ఇవన్నీ తీసేస్తామండి. ఇవన్నీ వేస్ట్, ఇవి ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి కదా. ఏం ఉండకుండా తీసేస్తున్నారా మొత్తం? ఇది పేస్ట్ వేస్తే నేను రైస్ లో ఉంటదేమో అనుకున్నా, కాకపోతే ఇలా తీయడం వల్ల వాటర్ కి ఆల్రెడీ అది ఉడికి వాటర్ కి దిగిపోతుంది పేస్ట్. ఇప్పుడు ఆ రైస్ కి పడుతుంది అది. ఓకే, ఇదిగోండి, ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ బాస్మతి బియ్యం వేస్తున్నాం. మెల్ల 5 kgs అన్నది. ఒక గంట ముందు రైస్ నానబెట్టుకోవాలి. గంట ముందు నానబెట్టుకోవాలి. డైరెక్ట్ వేయకుండా నానబెట్టుడు ఎందుకన్నా? నానబెట్టి రైస్ వేస్తేనే నీకు బాగుంటుంది, డైరెక్ట్ గా అయితే రాదు. ఓకే, నానబెట్టుకుంటే బాగుంటుంది, డైరెక్ట్ వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది. అవును. ఇప్పుడు ఎన్ని వాటర్ తీసుకున్నారన్న? వాటర్ బాగా కనిపిస్తున్నాయి కదా. 5 కిలోలకి అది 10 లీటర్ వాటర్ సార్. ఇందులో కూడా ఇది వాటర్ ఇందులో కొద్దిగా వేసుకోవాలి. ఈ వాటర్ ఎందుకంటే లైట్ గా, ఎందుకంటే ఈ గరం మసాలా అంతా ఇందులో కుక్ అయింది కదా, ఈ వాటర్ అందులో వేస్తే ఆ ముక్కలు కూడా వాటర్ అనేది కొద్దిగా పడద్ది, మంచి దీనిగా కుక్ అవుద్ది. ఇప్పుడు సరే ఈ ప్రాసెస్ ఇలా ఇందులో ఒకసారి ఉప్పు సరిపోయింది లేదు ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు మీకు తెలిసిందా ఉప్పు సరిపోయిందా లేదా? ఉప్పు సరిపోలేదు. మరి ఏం చేయాలి? మళ్ళీ ఈ రైస్ తీసి ఇందులో వేస్తాం. ఇందులో వేస్తాం ఈ రైస్ తీసి. మేము ఒకసారి కలపచ్చా? కలపండి. చాలా వేడి వస్తుంది కదా. చూసారా రైస్ ఇలా అవుతుంది. నానబెట్టుకొని చేస్తే బాగుంటుందంట. 1 అవర్ ముందు రైస్ నానబెట్టుకున్న తర్వాత ఇట్లా చేసుకోవాలి. నానబెట్టుకోకుండా చేసుకుంటే టేస్ట్ అనేది రాదు, నానబెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుందని అన్న చెప్తున్నాడు. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీకు కూడా సేమ్ ఇలాంటి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడికి రాలేరు కదా, సో అందుకే చెప్తున్నాను. డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి. చూడండి రైస్ కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టే. నెక్స్ట్ ఏం చేయాలన్నా? ఒక నిమిషం, ఇది వచ్చి
5 మినిట్స్. ఇంకొంచెం సేపు ఉంచాలి ఇది. ఇది ఇప్పుడు 50% అయిందండి రైస్. ఇది వాటర్ కొంచెం ఉన్నాగానే ఏం కాదా మరి? ఏం కాదు, వాటర్ అసలు రాదు. ఇలాగా 2 జాలీలు అబ్బాయిల్లో వేసుకోవాలి ఫస్ట్. మొత్తం ఒకటేసారి వేసుకోవద్దు. మొత్తం ఒకటేసారి. ఇదిగోండి రైస్ షీట్ అంతా ఫస్ట్ ఇట్లా ఒక దగ్గర ఉండకుండా ఎలా నేర్పేసుకోవాలి. ఒక్క దగ్గర ఉండకుండా మొత్తం స్ప్రెడ్ చేయాలి. అట్లా చేసుకోవాలి. కొద్దిగా ఎలాచి పొడి అది మధ్య మధ్యలో ఇలా ఎలాచి పొడి, పుదీనా. ఇది అబ్బాయి అయిందండి. ఇది ఓకే, బ్రౌన్ ఆనియన్ అండి లైట్గా. మరి ఈ రైస్ అంతా ఇప్పుడు ఈ రైస్ ఇంకా 20% వరకు అవ్వాలి. అలా లేరు ఉడికే కొద్ది పైన వేయాలి. ఓకే, ఒకటేసారి కాకుండా లేయర్ వేసుకోవాలి. ఒకటేసారి వేయకుండా లేయర్ వేయాలి. ఫస్ట్ ఏమో 100లో 50% బాయిల్ అయిపోవాలి. దీని తర్వాత 70%, 80%, లాస్ట్ వచ్చరికి 90% వరకు అయిపోవాలి రైస్. మొత్తం ఒకటేసారి వేసుకుంటే ఒకటేసారి వేస్తే నువ్వు రైస్ అనేది కిందది ఉడికిపోతే పైది బాయిల్ అవ్వదు కదా. ఓకే, అలాగా. ఇట్లా ఎన్ని లేయర్స్ వేసుకోవాలన్నా? ఇది 75% అయింది. దానికంటే ఇది ఒక 10% ఎక్కువ ఉడికింది. ఫస్ట్ వేసిన దానికంటే ఇది ఒక 10% ఎక్కువ ఉడికింది. అన్న దీంట్లో టేస్టింగ్ సాల్ట్ ఏమైనా యూజ్ మా దగ్గర అసలు యూజ్ చేయమండి. అది మాది ఒరిజినల్ ఏంటంటే టేస్టింగ్ సాల్ట్ కానీ అజినోమోటో అనేది 0 మాది అసలు వాడడం. ఓన్గా మా తయారు అంతా ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా ఓన్గా మేమే వీట్ చేసుకొని పట్టించుకొని చేసుకుంటాం. మన ఇంట్లో తింటే ఎలాగ ఉంటుంది, మన ఇంట్లో తింటే ఎలాగా ఉంటుంది ఆ టైప్లోనే మా ప్యూర్ వాటర్ స్పెషల్ అండి. నార్మల్ గా యూజ్ చేస్తారు కదా, మరి మీరు యూజ్ చేస్తారా లేదా అనేది? ఏమండి నార్మల్ గా యూజ్ చేస్తారు కదా, అది చేస్తారు కానీ వేరే హోటల్ చేస్తారు. మేమైతే యూజ్ చేయమండి. ఓన్లీ నార్మల్ సాల్ట్ ఇది అంతే. కల్లుప్పు కూడా ఇది రైస్ లో వేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఇట్లా ఎన్ని లేయర్స్ వేసుకోవాలి? ఇది అది ఉడికే కొద్ది లేయర్ ఫస్ట్ 25%, 40% వేస్తాం, తర్వాత 50. అలాగా ఉడుకుతా ఉంటే వేస్తుంటాం లేయర్కి. ఇట్లా వేసుకున్న తర్వాత ఇట్లా పుదీనా, ఇలాచి పొడి అలాగే 80% అయిపోయింది. మళ్ళీ వాటర్ వేసుకుంటున్నారా? ఇటు వాటర్ వేస్తాం. అడుగు గట్ట పట్టుకుంటా. సాయిజీరా ఇలాచి పొడి, బ్రౌన్ ఆనియన్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైన్. పుదీనా, కొత్తిమీర, లాస్ట్ గీ. ఇది మాది ఒరిజినల్ గీ అండి. ఇది కూడా బయట నుండి అయిపోయిందండి. ఇప్పుడు దీనికి దమ్ము ఇస్తామండి. అరిటాకు ఆకేస్తే కరెక్ట్ దమ్ము అవుతుంది. వేరే దగ్గర అయితే పిండి పెడతారు, లేదని ఉంటే బట్ట పెడతారు. మా దగ్గర అయితే అరిటాకు వేస్తాం. అరిటాకు వేయడం వల్ల నేచురల్గా మంచిదండి. ఇది మా సుబ్బయ్య గారి హోటల్ స్పెషల్ ఇదే అండి, అరిటాకు. అరిటాకు వేసి దీన్ని మూత పెట్టి కింద బర్న్ చేస్తామండి, కింద బట్టి. అరిటాకు వేసాం కదండి, దీని మీద దక్కన పెడతాం. బరువు పెట్టాలండి. అది వీటి వాటర్ దీని మీద పెడతా. ఆ వీటి వాటర్ కూడా కింద పొయ్యి వెలిగిస్తా. ఆ వేడి 20-25 మినిట్లో అయిపోతుంది.
ఇదిగోండి ఇది దమ్ చేయడానికి ఇక్కడ పైన వాటర్ అనేది వీటి పెట్టుకున్నారా? వాటర్ వేసి కిందగా దమ్ కూడా అయితే ఇదిగో బట్టి వెలిగిస్తాను. ఓకే అదిగోండి హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, 10 minutes. హై ఫ్లేమ్లో, తర్వాత స్లోలోన ఒక 10 నిమిషాలు. ఓకే. ఒకవేళ ఇప్పుడు అన్న ఇప్పుడు మంట ఎక్కువ అయితే కింద రైస్ అది అదంతా ఉంది కదా, మాకు ఆ ఏం వాడదా? టైమింగ్స్ అన్ని తెలిసిపోతుంది, మాకు తెలుస్తుంది. ఇంకొక 10 నిమిషాలు ఫుల్ ఫ్లేవర్లో పెట్టి స్లో పెడతాం. ఒక 10 నిమిషాలు హై ఫ్లేవర్లో హై, పెడతాం. ఓకే. ఒక 10 నిమిషాలు హైలో పెట్టిన తర్వాత స్లో మళ్ళీ తగ్గించేస్తాం. ఇంకా ఓకే. అప్పుడు టోటల్గా 25 మినిట్లో అయిపోతుంది. ఓకే. చూసారు కదా, ఇది దమ్ అవ్వడానికి 25 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు దమ్ చేసిర్రు. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఏం చేస్తారన్న నెక్స్ట్? ఇదంతా మిక్స్ చేస్తారా? కింద పీసులు ఉంటాయి. ఇప్పుడు వచ్చే ఆర్డర్ వచ్చే కలదాలో తీసి పీసులు వేసి పైన రైస్ వేసి ఇస్తాం. ఓకే. ఆర్డర్ వస్తుంటే తీస్తారు. ఆ. మొత్తం ఒకటేసారి చేయాలి. ఒకటేసారి ఒకవేళ మొత్తం ఒకటేసారి చేస్తే ఏమవుతుంది అన్న? ఇట్లా పొరదన కూడా ఆర్డర్ వస్తే ఇలా బిర్యానీ తీసి వీళ్ళకి ఇస్తామండి. ఓకే. లాస్ట్లో బ్రౌన్ ఆనియన్, గార్లిక్, కొత్తిమీర, కొద్ది పుదీనా అండి. దీనికి రైతా, పుచ్చి కసాలని వస్తుంది. మొత్తానికైతే పంచకాయ బిర్యానీ తయారైపోయింది. ప్రతి ఒక్కటి కూడా అన్న మనకు దగ్గరుండి ప్రతి ఒక్కటి ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు కూడా డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. వీలైతే ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఇక్కడ టేస్ట్ చేయండి. చూడండి ఎంత బాగుందో చూడడానికి. పంచకాయ కూడా పచ్చికాయ కదా అన్న తీసుకుంది, పచ్చికాయ తీసుకొని ప్రిపేర్ చేశారు. పచ్చికాయ తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందంట. ఇది కూడా మాకేంటి స్పెషల్గా మాకు కాకినాడ నుండి మాకు స్పెషల్గా వస్తుంది. ఓకే. కాకినాడ నుంచి స్పెషల్గా వస్తుంది. సుబ్బయ్య గారి హోటల్ అంటే పంచకాయ బిర్యానీ స్పెషల్ అన్నమాట. సో సుబ్బయ్య గారి హోటల్ అని అంటే ప్రతి ఒక్కరికి కూడా పంచకాయ బిర్యానీ అని అంటారు. నార్మల్గా కాకినాడ కాజా ఫేమస్ అంటారు, కాకపోతే ఇప్పుడు ఇది ఫేమస్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఫేమసే, సుబ్బయ్య హోటల్ అంతా ఆల్రెడీ ఫేమసే, కానీ పంచకాయ బిర్యానీ ఇంకా ఫేమస్. ఓకే ఓకే. ఇప్పుడు నేను బిర్యానీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. నార్మల్గా అయితే నేను పంచకాయ తినను, కాకపోతే బిర్యానీ తిన్నాక వేరే లెవెల్ ఉంది. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫ్లేవర్ కూడా పంచకాయ ఫ్లేవర్ వస్తుంది. ఇది ఆనియన్స్ ఇదంతా మసాలా కూడా చాలా అంటే చాలా బాగుంది. రైస్ కూడా మసాలా అనేది కరెక్ట్ పట్టింది. నేను అనుకున్నాను ఈ మసాలా కింద ఉంది కదా, రైస్ పైన ఉంది, మరి ఎట్లా మిక్స్ చేస్తారు అది అంతా. కాకపోతే రైస్ కూడా పట్టింది. రైస్ చేసినప్పుడు మసాలాలు కూడా అందులో వేసారు కొన్ని. సో అందుకే ఇంకా డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, ఇక్కడికి కూడా వచ్చేసేయండి. థ్యాంక్ యూ అన్న, మాకోసం ఇంత మంచిగా ప్రిపేర్ చేసి చూపించారు. ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న.